హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో ఇవాళ మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, మనకి మామూలుగా చల్లగా వేడిగా ఏమైనా తీసుకుంటే పళ్ళు జుమ్మని లాగుతాయి కదా. ఆ పళ్ళు జుమ్మని లాగడానికి గల మెయిన్ 5 రీజన్స్ చెప్తా. ఏంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మనము ఈ పళ్ళు జుమ్మని లాగడానికి గల కారణాలు ఏంటిది, అసలు ఎందుకు ఆ రకంగా జరుగుతుంది అనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత దానికి దారి తీసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మీకు చెప్తా. ముఖ్యంగా ఈ పళ్ళు జుమ్మనడానికి గల కారణం ఏముంటుందంటే, మన దంతాన్ని కనుక తీసుకుంటే మనకి నోట్లో ఓన్లీ 30% కనబడుతుంది, ఎముక లోపల 70% పార్ట్ ఉంటుంది. ఈ నోట్లో కనిపించే పార్ట్కి మనకి ఎనామిల్ అనేది ఉంటుంది. ఎనామిల్ అంటే మన పైన పింగాణి పొర అంటాం కదా, ఆ పింగాణి పొర. ఈ ఎనామిల్ అనేది చాలా హై స్ట్రెంగ్త్, మన బాడీలోనే దీనికంటే గట్టి మెటీరియల్ అనేది లేదు. నెక్స్ట్ థింగ్, ఈ ఎనామిల్ అనేది ప్రతిదాన్ని తట్టుకోగల శక్తి ఉంటుంది. అంటే వేడిని కానీ, చల్లదనాన్ని కానీ, పుల్లటి వస్తువులు తీసుకున్నా కానీ, ఎలాంటివి తీసుకున్నా కూడా ఈ ఎనామిల్ అనేది తట్టుకునే శక్తి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఏం కాదు. ఎప్పుడైతే వివిధ కారణాల చేత ఈ ఎనామిల్ అనేది అరిగిపోవడం కానీ, ఎనామిల్ అనేది పోవడం కానీ, లోపల ఉన్న డెంటిన్ అనేది బయటి ప్రపంచానికి ఎక్స్పోజ్ అయితే, ఏమైనా ఈ డెంటిన్ కానీ, చల్ల గాలి కానీ, ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కానీ, కాఫీ టీ తాగినప్పుడు కానీ డెంటిన్ కనుక తగిలితే, డెంటిన్ అనేది చాలా సెన్సిటివ్. ఎందుకు అనంటే, మన పంటికి మన కింద 70% భాగం లోపల మనకు దానికి నర్వ్ అనేది ఉంటుంది, బ్లడ్ సప్లై, న్యూరో సప్లై ఉంటుంది. సో ఈ నర్వ్ అనేది వచ్చేసి, ఈ నర్వ్ ట్యూబ్యూల్స్ అనేవి ఈ డెంటిన్ వరకు ఉంటాయి అన్నట్టు. సో ఏమైనా టచ్ అయిందంటే జిమ్ అనేసి లాగుతూ ఉంటుంది. అది ఎంత గ్రాస్గా ప్రాబ్లం ఉంది అన్న దాన్ని బట్టి అంత ఈ సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కొందరికి మినిమంగా ఉంటుంది, కొందరికేమో చాలా సివియర్ అన్కంట్రోల్గా ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే దీనికి గల మెయిన్ 5 రీజన్స్ చెప్తాను నేను. ఒకటి ఏంది అని అంటే దంతక్షయం, డెంటల్ కేరీస్. రెండోది మన చిగుళ్ళ ఇన్ఫెక్షన్. ఏదైనా మనకు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళు అనేటివి పంటి నుండి కిందికి జారిపోయినాయి అనుకోండి, ఆ రకంగా వచ్చేసి గమ్ రిసెషన్ అంటాం. అండ్ మూడవది మన చేతులారా చేసుకునేది ఇదైతే ఏంటి అంటే ఓవర్ బ్రషింగ్. ప్లస్ ఇందులో మనకి ఏ రకంగా బ్రష్ చేస్తున్నాం, ఎలాంటి బ్రష్ వాడుతున్నాం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి యాసిడ్ ఎరోజన్. యాసిడ్ ఎరోజన్ అంటే ఏంటి అంటే, మనకు అసిడిటీ ఎక్కువ ఉండి యాసిడ్ నోట్లోకి రావడం వల్ల జరుగుతుంది. అండ్ ఐదవది హ్యాబిట్స్, ఓరల్ హ్యాబిట్స్. అవన్నిటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చెప్పినా నేను పళ్ళు జుమ్మని రావడానికి కారణం దంతక్షయం, డెంటల్ కేరీస్. డెంటల్ కేరీస్లో ఏమవుతుంది, మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోయినా, మనం తిన్న ఫుడ్ టూత్ మీద ఉన్నప్పుడు ఆ టూత్ మీద బ్యాక్టీరియా యాక్ట్ చేసి స్లోగా రోజు ఇరుక్కునే కొద్దీ ఆ బ్యాక్టీరియా అనేది పెరిగిపోయి వాటి నుండి యాసిడ్స్ రిలీజ్ అయ్యి, ఆ యాసిడ్ అనేది ఎనామిల్ని కరిగించగలుగుతుంది. నేనేం చెప్పినా, ఎనామిల్ అనేది చాలా హై స్ట్రెంగ్త్ మెటీరియల్ ఇన్ అవర్ బాడీ, బట్ అది కూడా ఈ యాసిడ్తో కరుగుతుంది. సో మనం ప్రాపర్గా బ్రష్ చేసుకుంటే కనుక యాసిడ్ ఎరోజన్, ఈ మనము దంతక్షయాన్ని నివారించి, వాటిలో ఉండే బ్యాక్టీరియా వల్ల వచ్చే యాసిడ్ని నివారించి మనం యొక్క టూత్ డీకే కాకుండా, అంటే మన పన్ను పాడవకుండా చూసుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే మీకు జుమ్మని లాగదు, ఏమన్నా తిన్నది అక్కడ ఇరుక్కుంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ ఆవాలు కానీ, జీలకర్ర కానీ, పప్పు గింజలు కానీ అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి పళ్ళల్లో ఇరుక్కుంటాయి. అట్లాంటి టైంలో కనుక వస్తే మీకు సింపుల్గా అక్కడ క్లీన్ చేసేసి సేమ్ ఒక టూత్ ఫిల్లింగ్ అని చేసేస్తే మీకు మళ్ళీ ఇంకా అది పెరగదు, ఇబ్బంది కాదు. అట్లా కాకుండా ఇంకా డీప్గా పోయి డెంటిన్కి వెళ్ళిపోయింది అంటే మీకు జుమ్మని లాగడం స్టార్ట్ అవుతుంది. అది ఎంతసేపు అంటే ఒక 8 to 10 seconds మాత్రమే ఉంటుంది ఇనీషియల్గా. అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయితే ఈ సెన్సిటివిటీ ఇంకొద్దిసేపు ఎక్కువసేపు ఉండే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి టైంలో వచ్చినా కూడా మనం ఫిల్లింగ్తో మేనేజ్ చేయొచ్చు. లేదా అట్లా కాకుండా అప్పటికి కూడా మనం రెస్పాండ్ అవ్వలేదంటే పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానికి ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అట్లాంటిది ఉంటుంది. సో ఇది మీకు బ్రీఫ్గా ఈ డెంటల్ కేరీస్ వల్ల మనకి ఎలా సెన్సిటివిటీ వస్తుందో. నెక్స్ట్ వచ్చేసేసి గమ్ రిసెషన్. గమ్ రిసెషన్ అంటే ఏంటి అంటే చిగుళ్ళు అరిగిపోవడం, లేదంటే చిగుళ్ళు జారిపోవడం. ఇప్పుడు మన పంటికి ఈ నోట్లో కనిపించే భాగం కాకుండా మొత్తం గమ్ అనేది అతుక్కొని ఉండాలి. ఎప్పుడైతే మనకు ఈ పళ్ళ వరుస సరిగ్గా లేకున్నా, ఫోర్సెస్ ప్రాపర్గా పడక కూడా గమ్ మీద స్ట్రెస్ ఎక్కువైపోయి గమ్ కిందికి వెళ్ళిపోవచ్చు. లేదంటే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోలేకపోయినా ఇక్కడ అంతా గారబట్టిపోయి ఆ గమ్ అనేది కిందికి జారిపోవచ్చు. ఆ రకంగా అయినప్పుడు ఏమవుతుంది, ఈ పంటి పైన ఉన్న చిగురు అనేది కిందికి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఉన్న డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో మీరు చల్ల వాటర్ తీసుకున్నా, కాఫీ తాగినా, పుల్లటిది ఏమన్నా తిన్నా కూడా మీకు జుమ్మన్ లాగే అవకాశం ఉంటుంది. సో వాటిని నివారించడానికి ఏంది అని అంటే, మనకి ఏ ప్రాబ్లం వల్ల ఈ చిగుళ్ళు కిందికి జారుతున్నాయి అనేది చూడాలి.
ఒకటి మనకి ఎక్కువ గారబట్టి హైజీన్ మెయింటైన్ చేయలేకపోవడమా, లేదంటే పళ్ళ వరస బాగాలేదా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఆల్రెడీ మా ఛానల్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటి అని అంటే ఓవర్ బ్రషింగ్ అంటే మనం బ్రష్ చేస్తాం కదా, మనం బ్రష్ యాక్చువల్గా ఒక 2 to 3 minutes మ్యాక్సిమం చేయాలి. అట్లా కాకుండా మనము బ్రష్ చేసేటప్పుడు ఫోన్ చూస్తూనో లేదంటే న్యూస్ పేపర్ పట్టుకోనో ఏదో డిస్కషన్ ఉండిపోయి ఏదో ఆలోచనలు ఉండిపోయి ఎక్కువసేపు చేయడం వల్ల కూడా ఎనామిల్ అనేది అరిగిపోయి మన పంటికి చిగురుకున్న జాయింట్ దగ్గర ఒక సన్నటి లైన్ లాగా ఏర్పడి గుంతలాగా ఏర్పడతా ఉంటుంది. అప్పుడు మనకు డెంటిన్ వరకు వెళ్ళిపోయినా కూడా మనకి ఈ రకంగా జుమ్మన్ లాగడం సెన్సిటివిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకోటి ఏముంటుందంటే ఎలాంటి బ్రష్ వాడుతున్నారు అనేది. అంటే ఒకవేళ హార్డ్ బ్రష్ కనుక వాడినామనుకో, హార్డ్ బ్రష్ అంటే ఏంది, రాపిడి తత్వం కూడా ఇలాంటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా మీరు బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా లేదు, అంటే ఆల్ సర్ఫేసెస్ క్లీన్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటే యాంగిల్లో క్లీన్ చేస్తూ ఉంటాం, ఇదే రకంగా క్లీన్ చేస్తూ ఉంటాం. ఇదే రకంగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకటే యాంగిల్లో ఫోర్స్ పడేసి బ్రష్ అక్కడే తగిలి ఎనామిల్ అనేది అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు మీకు దాన్ని మనం ఏమంటాము, సర్వైకల్ అబ్రేషన్ అంటాం. అప్పుడు మినిమంగా ఉన్నప్పుడు వస్తే దానికి ఫిల్లింగ్ చేయొచ్చు. ఇంకెక్కువ డీప్గా పోయిందంటే మీకు సెన్సిటివిటీ ఎక్కువ అవడం, పెయిన్ రావడం, పన్ను ఇరిగిపోవడం వంటివి కూడా జరుగుతాయి అన్నట్టు. సో ఇది మెయిన్గా మన చేతులారా మనం చేసుకునేది, దట్ ఈజ్ డ్యూ టు ఓవర్ బ్రషింగ్. నెక్స్ట్ వచ్చేసేసి యాసిడ్ ఎరోజన్ అంటాం. యాసిడ్ ఎరోజన్ అంటే ఏంటంటే మనకి ఓన్లీ డెంటల్ కాసెస్గా కాకుండా మనకి స్టమక్లో ఏమైనా ఇబ్బంది ఉంటే అసిడిటీ అంటాం కదా, అసిడిటీ అన్నప్పుడు ఏమవుతుంది, మన కడుపులో ఉన్న యాసిడ్ అనేది రిటర్న్ వస్తుంది అన్నట్టు. రిటర్న్ వచ్చి నోటికి పుల్లగా వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. యాక్చువల్గా నోటికి పుల్లగా వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కనుక సివియర్గా చాలా రోజులుగా ఉంది అని అంటే దానికి ఆ యాసిడ్ ఇక్కడ ఉండడం వల్ల మన పళ్ళ పైన ఉన్న ఎనామిల్ అనేది అరిగిపోతుంది. ఎనామిల్ అనేది అరిగిపోయి పన్ను వీక్ అయిపోవడం, డెంటిన్ ఎక్స్పోజింగ్ అయిపోవడం, పళ్ళు జుమ్మని లాగడం లాంటివి స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటే యాక్చువల్గా అసిడిటీకి కారణం ఏంది, మనం సరిగ్గా టైంకి తినకపోవడమా, లేదంటే ఇంకేమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకేమైనా మెడిసిన్స్ వల్ల అవుతుందా అనేది తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని ఏమైనా జరిగిన డ్యామేజ్కి ఏమైనా డెంటల్ పరంగా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటే అడ్వైజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసేసి హ్యాబిట్స్ అంటే ఏంటిది, ఒకటి నైట్ బైటింగ్, అంటే పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, ఐదర్ నిద్దట్లో కొరికే అలవాటు ఉంటుంది చాలా మటుకు. ఒకవేళ అది కనుక ఎక్కువగా ఉంది అంటే కనుక పైన సర్ఫేస్లో ఇట్లా రాపిడి తత్వం వల్ల ఎనామిల్ అనేది అరిగిపోతుంది. అప్పుడు కూడా మీకు సెన్సిటివిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నైట్ బైటింగ్ అట్లా ఏమైనా ఉందంటే పర్సన్గా తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కాకపోతే వాళ్ళు పక్కన పడుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది, బాగా సౌండ్ వస్తుంది అన్నట్టు. అట్లా వెళ్ళినప్పుడు కట్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అట్లా వస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మమ్మల్ని కలిస్తే మీకు వాటికి నైట్ గార్డ్ అనేది ఇస్తాం, సో దట్ ఇంకా ఫర్దర్గా అరగకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఏముంటుందంటే ఈ నెయిల్ బైటింగ్ అంటాం. లేదు ఇప్పుడు మనము ఈ కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వైర్ బట్టి లాగుతూ ఉంటారు, లేదంటే సన్నటి మూలను నోట్లో పెట్టుకొని తీసుకొడుతూ ఉంటారు. సో ఈ రకమైన వాటి వల్ల కూడా ఈ ఎనామిల్ అనేది తొందరగా అరిగిపోయి మీకు జుమ్మని లాగడం అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే హ్యాబిట్స్ ఏంటంటే ఈ స్మోకింగ్ కానీ, ప్లస్ ఎక్కువ ఎక్కువ యాసిడిక్ ఫుడ్స్ ఉన్నా కూడా, ఎట్లా మనం ఈ కోక్ అట్లాంటివి తాగుతూ ఉంటాం కదా, అవి ఎక్కువ యాసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్స్. అవి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకు కూడా స్లోగా పళ్ళు అరిగిపోయి అరౌండ్ ఒక 35+ ఇయర్స్ స్లోగా దాటేసరికి మీ పళ్ళు అరిగిపోయి మీకు ఈ జుమ్మని లాగడము, ఏమైనా తిందామంటే ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటికీ నివారణ ఏంటంటే మీకు ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే కనుక అది ఆపేసుకొని ఇప్పటి వరకు వాటికైనా డ్యామేజ్కి మనం ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. సో వీటన్నిటి కామన్గా ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే ఎనామిల్ అనేది కరిగిపోవడం. ఈ ఎనామిల్ అనేది నష్టపోయినాము అని అంటే మనం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఈ ఎనామిల్ అనేది మనం రిటర్న్ తీసుకురాలేము. సో ఈ ఎనామిల్ని కాపాడుకోవటమే మనం చేయగలిగే ముఖ్యమైన పని. సో మీకు ఈ కింద చెప్పిన 5 కారణాలలో మీకేమైనా ఉంటే కనుక, ఏమైనా డౌట్ ఉన్నా కూడా, ఏమైనా అర్థం కాకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై చేస్తాము. మాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు. సో అందరికీ కూడా మేము వితిన్ 24 hours రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నామండి. అంతా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, co-founder and managing director of Eledent Dental Hospital.